రూల్ రైడర్ పాట పాడితే బలెన్షా వస్తాడా అంటే రాదు అంటుంది. అంటే ఇలా ఈ బలెన్షా అనేటైనా ఆడ ర్యాపర్ అన్న నేపాల్. ఈ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అమెరికా పెత్తనం అనేది కొంచెం తగ్గుడు మొదలైంది. ఇన్ఫాక్ట్ అయినా కొంచెం లేసుడు మొదలైంది 2015 నుంచి. ఎస్పెషల్ నీకు గులామై మేము ఒక సాఫ్ట్ టాయ్ పాకిస్తాన్ లెక్క పనిచేద్దాం అంటే కుదరదు అని అనేది అమెరికాకు భారత్ ఆనాటి నుంచి జవాబులు ఇస్తూనే వచ్చింది. అంటే అమెరికా ఒక కాక్టైల్ ఫార్ములా తయారు చేసి పెట్టింది. ఎట్లా అంటే యువకులను పట్టుకోవాలా, అలాని ప్రొటెస్ట్లకు దించాలా, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాలా, అల్గారిథంలు తీసుకురావాలా, ఎన్జిఓ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి పైసలు ఇవ్వాలా, ఆ టైం మట్టుకు వాళ్ళను బిచ్చపోలం చేయాలా, లేకపోతే పైసలకు ఆకర్షితులయ్యేటట్టు చేయాలా, దాని తర్వాత రెజిమ్ చేంజ్ చేయాలా, అమెరికా పెత్తనం పెట్టుకోవాలా. ఇది ఒక కొత్త టూల్ కిట్. ఇక పాకిస్తాన్ ఎప్పుడు పైసలకే ఎవడు పైసలు ఇస్తే పైజామా ఇప్పుడు కూర్చుంటది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడొద్దు. సో ఈ జియో పొలిటికల్ గ్లోబల్ పవర్ లా ఈ డీప్ స్టేట్ అదృశ్యపు శక్తులు ఆడుతున్న ఆటల మనం అదృశ్యం కావద్దు. నీ సేవకై నీ బిడ్డ తయారు. ఆర్యాపార చూసుకుందామమ్మా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. రూల్ రైడర్ పాట పాడితే బలెన్షా వస్తాడా అంటే రాదు అంటుంది చూడు. అంటే ఇలా ఈ బలెన్షా అనేటైనా ఆడ ర్యాపర్ మన నేపాల్లో. మా రూల్ రైడర్ లెక్క. అఫ్కోర్స్ నాకు రూల్ రైడర్ ఇష్టం. ఆయన దాంట్లో జర మస్తు ఉంటుంది సర్కాజంగా ఇట్లా, బట్ చిల్లు ఉంటాడు బ్రో మనకు చాలా రూల్ రైడర్. సరే, ఇప్పుడు ఏందని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రూల్ రైడర్ అయితే ఎట్లుంటుంది, లేదా మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ యోయో హనీ సింగ్ అయితే ఎట్లుంటుంది, గట్టనే ఉంటుంది ఇప్పుడు నేపాల్ పరిస్థితి. అఫ్కోర్స్ భారతదేశాన్ని నేపాల్ నుంచి కంపేర్ చేయలేం కాబట్టి నేను ఒక చిన్న రాష్ట్రం తెలంగాణ కంటే చిన్నగా తీసుకొని గిట్లా మనం చూస్తే గిట్లా ఒక పాప్ సింగర్, ఒక ర్యాపర్ ఇవాళ 3.5 కోట్ల జనాభా, ఆల్మోస్ట్ 4 కోట్ల జనాభా కలిగిన దేశానికి నేతృత్వం వహిస్తాడా అనేది ఒక ప్రశ్న వచ్చింది. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ఒక ర్యాపర్ ఇంజనీర్ ఇప్పుడు మేయర్, జనరేషన్ జీకి నేతృత్వం వహిస్తున్న పిఎం ఇన్ వెయిటింగ్ అని చెప్తున్నారు నేపాల్లో. ఆయన పేరే బలెన్షా. ఇలా వందల కొద్ది యంగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే రాజకీయాలకు రావాలనుకుంటున్నారో మనల్ని ఐడలైజ్ చేస్తున్నారు. ఆయన పాటలతోని ప్రజలను ఏదైతే చైతన్యపరిచింది చూడు, దానికి అందరూ చాలా ఫిదా అయిపోయినారు. సో కట్ చేసి ఇలా సౌత్ ఏషియాలో మనం జర డీప్గా స్టడీ చేస్తే ఫ్రెండ్స్, ఒక జియో పొలిటికల్ చెస్ బోర్డ్ నడుస్తుంది. ఎట్లానంటే కంప్లీట్గా యువకుల యొక్క కోపాన్ని ఆ ఆహుతిని పెంచి, ఆ ఆహట్ని పెంచి సోషల్ మీడియాని కంప్లీట్గా మొబిలైజ్ చేసి ఫారిన్ ఏదైతే ఉంటారో చూడు, ఫారిన్ ఫోర్సెస్ ఏవైతే ఉంటారో చూడు, వాటిని అన్నింటిని లోపలికి తీసుకొచ్చి ఫండ్ చేయించి రెజిమ్ కొలాప్స్లు లేదా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థనో లేకపోతే దేశం యొక్క రాజకీయ వ్యవస్థను కుప్పగూల్చుడు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక ఎకనామిక్ కొలాప్స్ చూసినాం మనం, బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ మనం చూసినాం. ఇక పాకిస్తాన్ గురించి మనం క్రానిక్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవద్దు. బట్ ఇవాళ నేపాల్లో మనం చూసినాం. ఈ నేపాల్లో కూడా మనం ఇది అన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ మూమెంట్స్ అన్నీ ఆర్గానిక్ వచ్చినాయి. పోరలు ముంగటుకు వచ్చిండ్రు, మా హక్కులు అని చెప్పి ముంగటుకు వచ్చిండ్రు, మా ఉద్యోగాలు అని ముంగటుకు వచ్చిండ్రు. ఒక సోషల్ మీడియా ప్రొటెస్ట్ లెక్క జరిగింది. ఫస్ట్ ఎక్కడ కూడా లీడర్ కనబడాడు. లీడర్ లేకుండా ప్రొటెస్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎవడో ఒకడు మెస్సయ్య లెక్క వస్తాడు. దాని తర్వాత ఈ పోరలకు లీడర్ అవుతాడు. లీడర్ అయిన తర్వాత పోరలు అనుకుంటారు, అరే ఏం చేసినాం రా అని చెప్పి మనం పశ్చాత్తాపం చేసుకునే లోపల డ్యామేజ్ అయిపోతున్నది. సో లార్జర్ జియో పొలిటికల్ స్ట్రాటజీ ఏ రకంగా పోతుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది తెలుసుకోవాలనంటే జర మనకు అమెరికా ఇంకా చైనా దుష్మని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇరాక్ 2003 అండ్ ఆఫ్ఘనిస్తాన్ 2001 నుంచి 2021 వరకు మనం అనలైజ్ చేసి చూస్తే అమెరికాకు క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం సోల్జర్లకు బూట్లు వేసి గ్రౌండ్ల మీద దింపి కొట్లాడాలనంటే కుదరదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో బురియా బిస్తర్ కట్టుకొని బయటికి వెళ్ళిపోయారు. 2008 గ్లోబల్ మెల్ట్డౌన్ ఏదైతే జరిగిందో అమెరికాలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత అమెరికా డిసైడ్ అయిపోయింది, ఇక బూట్లు వేసుకున్న సోల్జర్లు మనకు కాదు, మనము ఏది చేసినా ఒక స్ట్రాటజిక్ ఇనిషియేటివ్తో చేయాలా, ఈ సోల్జర్లను వాడకుండా ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ చేయాలా, అక్కడ ఉన్న సివిలియన్స్నే మనం యూజ్ చేయాలా అని చెప్పి పెట్టుకున్నారు. ఎట్లా అంటే ఈ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అమెరికా పెత్తనం అనేది కొంచెం తగ్గుడు మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ చైనా కొంచెం లేసుడు మొదలైంది 2015 నుంచి. ఎస్పెషల్ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ఎక్సెట్రా అని అమెరికా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏమైపోయిందని అంటే ఫ్రెండ్స్, చైనాను మనం ఎట్లా కౌంటర్ చేద్దాము అననే దృక్పథంలోనే అమెరికా పనిచేస్తూ వచ్చింది. భారత్ని వాడుకుందామని అనుకున్నది, కానీ భారత్ కూడా ఎప్పుడు సరే భయ్ మీతో మేము పనిచేస్తాం, కాకపోతే నువ్వు మా ఏకాగ్రతను గెలకొద్దు, మా సావరెనిటీని గెలకొద్దు,
నీకు గులామై మేము ఒక సాఫ్ట్ టాయ్ పాకిస్తాన్ లెక్క పనిచేద్దామని అంటే కుదరదు అని అనేది అమెరికాకు భారత్ ఆనాటి నుంచి జవాబులు ఇస్తూనే వచ్చింది. ఇట్లా ఎందుకు వచ్చింది అని అంటే వెనకటికి CIA ఒక టిబెట్లో మిస్అడ్వెంచర్ చేసింది వెనకటికి, అది అందరికి మనకు తెలుసు. దానివల్లనే మనం 1962 వార్ దాకా ముంగటికి పోవాల్సి వచ్చింది. సో అమెరికా ఏమనుకుంది అనుకుంటే, ఇప్పుడు బూట్లు వేసుకున్న సోల్జర్లను పంపించి పైసలు ఖర్చు చేసే బదులు యువతని ఆకర్షించి సోషల్ మీడియా ద్వారా ఒక టూల్ కిట్ తయారు చేద్దాం, ఈ టూల్ కిట్ని రెజిమ్ చేంజ్లకు ఉపయోగపెడదాం, తద్వారా చైనాను కూడా కౌంటర్ చేద్దాం, ఆ కాడికి వస్తే భారత్ని కూడా మనం డిస్టెబిలైజ్ చేసేందుకు పనికొస్తుంది కదా అని ఆలోచిస్తే, గిరీష్ చైనా US అనో మళ్ళీ ఇప్పుడు భారత్ని ఎందుకు తీసుకొస్తున్నాం అని అంటే, మనం బంగ్లాదేశ్ బ్లూ ప్రింట్ ఇప్పుడు ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. 2023లో అమెరికా సెంట్ మార్టిన్ ఐలాండ్ కావాలని చెప్పింది. షేక్ హసీనా నిరాకరించింది. షేక్ హసీనా నిరాకరించగానే సడన్గా ఎక్కడ లేని విధంగా సోషల్ మీడియా అవుట్రేజ్ అవుతుంది, సడన్గా అపోజిషన్ మొబిలైజ్ అవుతుంది, ఇంటర్నేషనల్ NGO ఫండింగ్ జరుగుతుంది, యూనిస్ గార్డ్కి జార్జ్ సోరోస్ సపోర్ట్ దొరుకుతుంది, కంప్లీట్గా వీడొక బంగ్లాదేశ్ ముఖ చిత్రం అయిపోతాడు యూనిస్ గార్డ్. బంగ్లాదేశ్ ముఖ చిత్రం యూనిస్ గార్డ్ కాగానే హసీనా వీక్ అవుతుంది, యూనిస్ గట్టిగా అవుతాడు, బంగ్లాదేశ్ డీస్టెబిలైజ్ అవుతుంది. అంటే అమెరికా ఒక కాక్టైల్ ఫార్ములా తయారు చేసి పెట్టింది. ఎట్లా అంటే, యువకులను పట్టుకోవాలా, అలాని ప్రొటెస్ట్లకు దించాలా, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాలా, అల్గారిథంలు తీసుకురావాలా, NGO ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి పైసలు ఇవ్వాలా, ఆ టైం మట్టుకు వాళ్ళని బిచ్చపోలం చేయాలా, లేకపోతే పైసలకు ఆకర్షితులయ్యేటట్టు చేయాలా, దాని తర్వాత రెజిమ్ చేంజ్ చేయాలా, అమెరికా పెత్తనం పెట్టుకోవాలా. ఇది ఒక కొత్త టూల్ కిట్. కరెక్ట్గా చెప్పాలనంటే కరెక్ట్ కాక్టైల్ ఫార్ములా అని చెప్తారు. ఇది బంగ్లాదేశ్ బ్లూ ప్రింట్ మనం అందరం చూసినాం. శ్రీలంకన్ ఎకనామిక్ కొలాప్స్ మనం అందరం చూసినాం, డెప్ ట్రాప్స్ ఇవన్నీ. నేపాల్ ద ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ ఆర్ ది నెక్స్ట్ ల్యాబొరేటరీ. ఇప్పుడు మీరు చూడండి, నేపాల్ పొలిటికల్ జర్నీ 2006లో ఏదైతే ఉండేనో మన రాజరిక కుటుంబం దాన్ని పరిపాలిస్తుండే, దాని తర్వాత సడన్గా వాళ్ళది ఎట్లుంటుండేనంటే 2008లో వాళ్ళ రాజరికం మొత్తం పడిపోయిన తర్వాత ఏదైతే ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చిందో అక్కడ డెమోక్రసీ అండ్ ఫేక్ సెక్యులరిజం పేరు మీద ప్రో ఇండియా ప్రో చైనా కభీ ఖుషీ కభీ గమ్లా నడిచింది. ఈ నడుస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా వచ్చి ఒక మ్యూజికల్ చైర్లే ఆడినే వచ్చిన ప్రభుత్వాలు అన్నీ తప్ప ఈ కరప్షన్ అండ్ గవర్నెన్స్ని పెద్దగా పట్టించుకోలే. తద్వారా పబ్లిక్ ఒక ట్రస్ట్ అనేది పోయింది, నమ్మకం అనేది పోయింది. అరే ఏంద్రాబాయ్ ఇది అని చెప్పి ఆలోచించుకుంటుంటే కంప్లీట్గా ఈ ప్రభుత్వాలు కూడా చైనాకు కంప్లీట్గా ఇంక్లైండ్ అయిపోయి చైనా పెత్తనాల కోసము నేపాల్ యొక్క యాక్చువల్ ఇంట్రెస్ట్ని పక్కకు పెట్టి చైనా ఇంట్రెస్ట్లను ముంగడికి తీసుకొచ్చేసరికి ఒక ర్యాపర్ రూపంలో బలేన్ షా అనే వ్యక్తి పాటల ద్వారా టిక్టాక్ వీడియోల ద్వారా ర్యాపర్ల ద్వారా ప్రజలను చైతన్యం చేసుడు మొదలెట్టేసరికి ఏమైపోయిందంటే ద రైజ్ ఆఫ్ షా జరిగిందనమాట. ర్యాపరు, ఇంజనీరు టర్న్డ్ పాలిటీషియను, ఇప్పుడు ఆయన ఒక మేయర్ కూడా. నేపాల్ జెన్జీకి చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాడు, దగ్గరగా అయిండు, ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు నేపాల్ ప్రజలల్లో. ఇలా యూత్ ఎవరైతే బాగా కోపంగా ఉన్నారో ఈయన బలేన్ షా అనే వ్యక్తి ఒక ఆల్టర్నేటివ్ లెక్క కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆయన పాటలు కూడా ప్రజలకు చైతన్యం కల్పించినాయి కాబట్టి ఒక సోషల్ మీడియా రీచ్ ఆయన ఏర్పరచుకున్నాడు. ఈయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఎట్లున్నది అంటే ఒక బ్లాక్ బ్లేజర్ వేసి షేడ్స్ పెట్టి నేపాలీ టోపీ పెట్టి కంప్లీట్గా ట్రెడిషన్కి దగ్గరై మోడర్నిటీకి దగ్గరై బట్ సబ్జెక్టివ్ నరేటివ్స్ ఇచ్చుకుంటా పాటలు పాడుకుంటా ప్రజలని రెచ్చగొడుతూ రాజ్యాంగబద్ధంగా చూపించుకుంటా ఎక్సెట్రా. సో అమెరికాకు ఇట్లాంటి వాళ్ళే బాగా నచ్చుతారు. సో షా నేపాల్ వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ లెక్క కనబడ్డాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఒకసారి నేను చెప్తున్నా, మన భారతదేశంలో కూడా ఇది జరిగింది. కాంగ్రెస్ని ఇక మనం నమ్మలేము, కాంగ్రెస్కి ఒక ఆల్టర్నేటివ్లను తయారు చేయాలి అని అన్నప్పుడు ఒక సీపురుగట్ట పార్టీ కూడా వచ్చింది మన దేశంలో. సీపురుగట్ట పార్టీ వచ్చి ఏం చేసింది, నేను అవినీతిని నిర్మూలిస్తా అని చెప్పి ఒక సామాన్య మనిషి పార్టీ అని చెప్పి ఇలా సామాన్యుడికే పంగనామాలు పెట్టి తర్వాత ఘోరాతి ఘోరమైన గంభీరమైన ఆరోపణలు మందమ్ముకునే ఆరోపణలలో కూడా ఏలు పెట్టి వాసన చూస్తున్న తరుణం మనం అందరం చూసినాం. ఇక నేను ఆ పార్టీ పేరు చెప్పదలుచుకోలే, మీకు అర్థమైపోయిందొచ్చు. నేను మాట్లాడుతుంది మా గుంగురు సైడ్ గురించి. ఇక ఈ యాంటీ కరప్షన్ ప్రొటెస్ట్లు తర్వాత కేపీ శర్మ ఏవైతే ఈయన చేసిన కథలు, ఈ సోషల్ మీడియా బ్యాన్లు, దాని తర్వాత సోషల్ మీడియాను అట్టెట్లా బ్లాన్ చేస్తావు, మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమైందని చెప్పి ఈ పోరలు వచ్చి ఆయనని నువ్వు జరిగిపోవాలనడం, ఆయన దేశం వదిలిపెట్టిపోవడం, ఈ కంప్లీట్ బంగ్లాదేశీ స్టైల్ ఆఫ్ టూల్ కిట్లనే మీకు నేపాల్ కూడా కనిపిస్తుంది. మళ్ళీ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి చూడండి, యువత, సోషల్ మీడియా, ఫారిన్ మెడ్లింగ్, రెజిమ్ డిగ్రేడేషన్ ఆర్ రెజిమ్ చేంజెస్.
సేమ్గా నడుస్తున్నది. ఇప్పుడు నేపాల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఏందనంటే చైనా ఏమో ఓలీ ప్రభుత్వానికే ఖచ్చితంగా మద్దతు తెలపాలి, బికాజ్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లు చేసిరు కాబట్టి వాళ్ళ కాళ్ళే ఉండాలని ఉంటుంది. భారత్ ఖచ్చితంగా మళ్ళొకసారి వాళ్ళ కింగ్డమ్ రావాలా, అట్లొస్తేనే మన నాగరికత అనేది సింక్ అవుతుంది, హిందూ సెంటిమెంట్ అనేది లేస్తుంది. సో మనకు ఈ చైనా అండ్ ఎక్సెట్రా ఫారిన్ మెడ్లింగ్ ఏదైతుందో ఉండదు, మనం మంచిగా ఉండొచ్చు అనేది భారత్ ఉంటుంది. బట్ అమెరికా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది అని అంటే, ఎస్ ఇటు చైనా ఇటు భారత్ని కంట్రోల్ చేయాలనంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మన చేతిలోకి వచ్చింది. ఈ మధ్యలో వారధై మనం ఉన్నామనుకో, మనోడు అక్కడ ఉన్నాడు అనుకో, అటు భారత్ ఇటు చైనా మనం బ్యాలెన్స్ చేయొచ్చు కదా, ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా అని చెప్పి యువకుల సాక్షిగా ఒక టూల్ కిట్ ఆర్ ఒక కాన్స్పిరసీ తయారు చేసి ముంగటికి పోయిన తత్వమే ఇగో ఈ నేపాల్లో జరుగుతున్న కథ మొత్తం. ఈ మొనార్కీ, బాలేన్ అండ్ ఓల్డ్ గార్డ్ ఇవన్నీ చూస్తే యుఎస్కి మాత్రం ఈ బాలేన్ షా బాగా నచ్చుతాడు, బికాస్ ఈజ్ మోర్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియాస్ ఎక్సెట్రా. ఇక పాకిస్తాన్ ఎప్పుడు పైసలకే, ఎవడు పైసలు ఇస్తే పైజామా ఇప్పి కూర్చుంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడొద్దు. శ్రీలంక ఆల్రెడీ అప్పుల కుప్పల మునిగిపోయింది కాబట్టి ఇంకా శ్రీలంకలో పీక్ కట్టలు కట్టేది ఏం లేదు. బంగ్లాదేశ్లో యూనిస్ గాడిగా ఎప్పుడంటే అప్పుడు నాడాలు కడతాడు, వాడు కూడా నాడాలు ఇప్పుతాడు కాబట్టి ఇప్పుడు నేపాల్లో గెలికితే ఇటు భారత్ అండ్ చైనాను కౌంటర్ ఏమైనా పెట్టేటట్టు ఉంటుందా, ఒక కొత్త ఎకనామిక్ పెయిన్ క్రియేట్ చేద్దామా అన్న ఆలోచనల మళ్ళీ డీప్ స్టేట్ ఆడిన గేమా ఇది అన్నది ఒక కొత్త క్వశ్చన్ మార్క్ వస్తుంది. భారత్తోనేం ప్రాబ్లం ఉంటుంది అని అంటే అమెరికా యొక్క తొత్తు కావనీకే భారత్ ఒప్పుకుంటలేదు, ప్రాక్సీ కానీ ఒప్పుకుంటలేదు. క్లియర్ కట్గా నువ్వెంతనో నేనంత, ఐ కెన్ బికమ్ ఏ పార్ట్నర్ లైక్ యూ బట్ ఐ కెనాట్ బెండ్ టు యువర్ బిజినెస్ అని చెప్పి క్లియర్ కట్గా మెసేజ్ చేసేసింది మన భారత్. కింగ్ జ్ఞానేంద్ర షా గారు కూడా చోరీ చుప్కే మన భారత మన ఏమంటారు ఖూఫియా ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ మన భారత్ లీడర్షిప్తోని మంచి సంబంధాలతోని కలుస్తున్నాడు సీక్రెట్గా. ఒక క్యాలిబరేటెడ్ స్ట్రాటజీ భారత్ ఆల్రెడీ మొదలెట్టింది. బట్ ఇప్పుడు కూడా కొత్త గేమ్ ఏం కనిపిస్తుంది అంటే అమెరికా దీన్ని తొందరగా కానియదు. ఖచ్చితంగా బలేన్ షాని ఒక హీరో చేయడానికి ప్రయత్నం చేస్తుంది నేపాల్లో. అక్కడ ఏం చేస్తుంది అని అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ వర్సెస్ యూత్ అని చెప్పి ఒక నరేటివ్ బిల్డ్ చేస్తుంది. ఈ నరేటివ్ని ఒక గ్రేట్ గేమ్ లెక్క తయారు చేసి సోషల్ మీడియాలో ఆల్గారిథమ్స్ ఆల్టర్ చేస్తుంది. చైనాను కూడా మెల్లగా బ్యాక్యార్డ్ల నుంచి డిస్రప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, తద్వారా భారత్ మీద కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. అల్టిమేట్లీ రెజిమ్ చేంజ్ చేసి ఒక ఇన్స్టెబిలిటీ వాతావరణం చేయనికే ప్రయత్నిస్తుంది. నేపాల్ లాంటి దేశం ఖచ్చితంగా అన్స్టేబుల్ అయితే భారత్కి కూడా ఒక కల్చరల్ ఐడెంటిటీకి క్వశ్చన్ మార్క్ వస్తుందా అని అంటే ఖచ్చితంగా వస్తుంది. బికాస్ పక్కకున్న బంగ్లాదేశ్లో, ఇక్కడ శ్రీలంకలో ఏం జరుగుతుందిరా, మనం కూడా కొట్లాడాలి కదా అన్న ఈ జెన్జీకి ఒక స్ఫూర్తి వస్తుంది. పోరలు రెస్ట్లెస్ అయ్యి తర్వాత ముంగటికి వస్తారు. ఒక ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్టర్ లెక్క ఎప్పుడైతే యూనిస్ గాని తీసుకొచ్చిరు చూడు బంగ్లాదేశ్లో, అట్లా బాలేన్ షాని పెట్టి డెలివరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది వేరే విషయం. బాలేన్ షా నిజంగా డెలివరీ చేస్తారా, సిస్టమిక్ రిఫార్మ్స్ తీసుకొస్తాడా, లేకపోతే ఇది యూనిస్ గాన్ లెక్క ఒక ఎక్స్పెరిమెంటల్ హబ్ అయిపోతుందా నేపాల్ అనేది టైం డిసైడ్ చేస్తుంది. కాకపోతే ఈ గ్లోబల్ పవర్లకు ఈ బ్యాలెన్సింగ్ డెమోక్రసీ ఎట్లా చేస్తారు అని అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. బికాజ్ శ్రీలంక మనం చూసినాం, ఇలా రాజపక్ష ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. షేక్ హసీనా మన భారత్లో ఉన్నట్టు మనందరికీ తెలుసు, కానీ రియల్గా డోంట్ నో. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఓలీ ఎక్కడ పోయిండో కూడా తెలియదు. సో వీళ్ళ ఐడెంటిటీ అండ్ సోవరెనిటీ అంటే వీళ్ళ దేశాల నుంచి వీళ్ళని నిలగొడుతూ వీళ్ళని ఎట్లా ముంగడికి తీసుకుపోతున్నారో మీరు ఆలోచించు. సో ఈ జియోపొలిటికల్ గ్లోబల్ పవర్లా ఈ డీప్ స్టేట్ అదృశ్యపు శక్తులు ఆడుతున్న ఆటల మనం అదృశ్యం కావద్దు. ఈ డాట్స్ని మనం గట్టిగా కనెక్ట్ చేసుకుంటూ పోవాలా. జాతీయవాదులం, తరతరాల నుంచి మన నాగరికత మీద ఎన్నో దాడులు జరిగినాయి, అయినా మన డిఎన్ఏ గట్టిగా నిలబడ్డది. జంబూ ద్వీపే భరత ఖండే అని చెప్పి సదా వత్సలే మాతృభూమే అని చెప్పి నిలబడ్డం ఈ దేశం కోసం. ఇలా మన అమ్మ మళ్ళా మనని అడుగుతుంది, బిడ్డ మీరు ఐక్యంగా ఉన్నారా, ఈసారి మళ్ళా ఇంకో రకమైన దాడి జరుగుతుంది బిడ్డ, మీరు రెడీగా ఉన్నారా? మన అమ్మలు కన్నా అమ్మకు ఆశ్వాసం ఇద్దాం, చెప్దాం, అమ్మా నీ సేవకై నీ బిడ్డ తయార్, ఆర్యాపార చేసుకుందామమ్మా, ఈసారి వదిలిపెట్టేది లేదు. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.